సౌట కానీ వాళ్ళే 15 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు కదా రామచంద్రారెడ్డి గారు. ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వాలైతే దమ్ము లేవని మాట్లాడుతున్నారు ఆ ప్రభుత్వాలకే ప్రజలు పట్టం కడుతున్నారు, 10 ఏళ్ళు పరిపాలిస్తున్నారుగా. మరి అందుకోసమే ఈ డిమాండ్ అనేది మీ ద్వారా జనాలకు ఎందుకు చెప్తున్నానంటే, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీరు ఎట్లాగో టెలికాస్ట్ చేస్తారు కదా జనాలలో, ఇది కొత్త చర్చ. కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్ కైనా, ఎంపీ ఎలక్షన్స్ కైనా లేదు, తర్వాత 5 ఏళ్ళకి అనుకున్నాం, 5 ఏళ్ల ఎలక్షన్స్ కైనా ఓటర్లో ఇలాంటి మార్పు వచ్చి మీరు ఇవి చేస్తేనే నువ్వు ఎంత ఇస్తావని అడగడం మానేసి ఏం చేస్తావని అడిగే ఓటర్ వస్తాడంటారా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇందాక మీరు అన్నారు రైతులకి ఇవి ఇచ్చేది సరిపోవట్లేదు, వాళ్ళ కంటి తుడుపు కోసం ఇస్తున్నారండి అని మీరు అన్నారు. మరి ఈ రైతులే కదా రామచంద్రారెడ్డి గారు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు. మరి వాళ్ళకి న్యాయం జరగనప్పుడు నిజం మాట్లాడుకుందాం. మనం ఓటరు శాతం, ఓట్లు వేసేవాళ్ళు, ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేది పక్కకు పెడితే ఓట్లు వేసేవాళ్ళు ఎంతమంది, దాంట్లో ఎక్కువ శాతం గ్రామాల్లో ఉన్న వాళ్లే ఉంటారు, రైతు కుటుంబాల్లో ఉన్న వాళ్లే ఉంటారు. మరి వాళ్ళకి, వాళ్ళు పండించే పంటకి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చెయ్యని ప్రభుత్వానికి ఎందుకు రైతులు ఓట్లేసి గెలిపిస్తున్నారు? అక్కడ ఆల్టర్నేట్ గత్యంతరం లేదు మేడం. వాళ్ళకు ఏంటంటే, ఇందాక మనం ఒకసారి అనుకున్నాం కదా, వీరు పోతే వీరు, వీరు పోతే వీరు అని చెప్పేసి. సో వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేట్ కనిపించట్లేదు. సరే, మీరన్నట్టు కొన్ని ఏరియాలో కనిపించట్లేదు కాబట్టి, అక్కడ రెండే ఉన్నాయి కాబట్టి దీనికి వేయాలి, లేకపోతే దీనికి వేయాలి అనేది. కానీ మీలాగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, ఇందాక మీరు చెప్పారు కదా ఇల్లందులో. మరి వాళ్ళ నాన్నగారిని ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రదేశంలో ఉన్న రైతులు కానీ పేద కుటుంబాలు కానీ చూడలేదంటారా? మరి వాళ్ళు ఎందుకు ఆ అమ్మాయిని ఇప్పుడు ఎవరో మీరు అడిగారు మమ్మల్ని, మీ మీడియా ఎవరు కవర్ చేయలేదు, శిరీషను చూపించినట్టు ఆ అమ్మాయిని చూపించలేదు అన్నది. సరే, దాన్ని ఒప్పుకుంటాం. మేము చూపించినా చూపించకపోయినా ఓట్లు వేయాల్సినటువంటి ప్రజలు కదా. మరి అక్కడ ఉన్న ప్రజలకు ఆయన తెలుసు కదా, వాళ్ళు ఎందుకు సమర్థించట్లేదు? అవకాశం లేని చోట, మీరు అన్నది నిజం, అవకాశం ఉన్న చోట కూడా ప్రజలు, మాకు ఒక వ్యక్తి వచ్చారు, ఓ రామచంద్రారెడ్డి గారు వచ్చారు, ఒక అనురాధ వచ్చింది, లేదా ఒక శిరీష వచ్చింది, వీళ్ళు వచ్చారు అని వాళ్ళ మీద నమ్మకంతో ప్రజల్లో, మీరంటున్న రైతుల్లో, పేదల్లో ఎందుకు మార్పు రావట్లేదు? అవును మేడం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాంపెయినింగ్కి వెళ్తాను, ఒక విలేజ్కి వెళ్తాను. నాకు ఆ ఊర్లో ఒక 50 మందో, ఒక 100 మందో కలిసిన వాళ్ళకు పరిచయం అవుతుంటాను. కానీ అది కుటుంబాల లోపలికి వెళ్ళట్లేదు ఆ మెసేజ్. నేను చేస్తున్న ఫైట్, నాలాగా ఇండిపెండెంట్గా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా చేస్తున్న వారి యొక్క ప్రచారం అనేది పూర్తిగా ఓటర్ల దగ్గరికి వెళ్ళట్లేదు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరు కూడా ఖర్చు పెట్టి మభ్యపెట్టి గెలవాలనుకోడు. ప్రతి వ్యక్తి కూడా ఒక యూనిక్ శక్తి. వాళ్ళు ఏంటంటే ఒక కొత్త మార్పు కోసం, కొత్త చైతన్యం కోసం వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాళ్ళు వీళ్ళలాగా దొడ్డిదారిన పోయి గెలవాలనే ఆలోచన ఏ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఉండదు. ఒక స్వతంత్ర ఆలోచనతో ప్రజల్లో నుంచి ఒక కొత్త మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే, ఈ ఓటర్లు మొత్తం 119 మొత్తం ఇండిపెండెంట్లను గెలిపించాలని చెప్పండి, రైతులకు ఎట్లా న్యాయం చేయాలో మేమే కూర్చొని వారి సమస్యలు, ప్రతి సమస్యను మేము తీరుస్తాం. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మీకు నిజంగానే అవకాశం లేకపోతే, ఇప్పుడు 2 పార్టీలో ఉన్న వ్యక్తుల మీద నమ్మకం లేకపోతే, ఎక్కడో ఒక చోట నుంచి మార్పు మొదలవ్వాలి. కాబట్టి స్వతంత్ర అభ్యర్థులకి అవకాశం ఇవ్వండి అని చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా ఇన్నిసార్లు పట్టువదల విక్రమార్కుల్లాగా పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి గారు చెప్తున్నారు. మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాం, మీ ఆలోచన మేము అంగీకరిస్తున్నాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో, ఇంకా లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి తొందరలోని, ఆ ఎలక్షన్స్ లో మీకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటారు? అంటే రోజు రోజుకు మారుతుంటాయి మేడం. మీరు గత అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. కాకపోతే వీళ్ళు మేము గెలుస్తాం అని వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు తప్ప, వీళ్ళు హంగ్ వచ్చినప్పటికి కూడా బీఆర్ఎస్ఏ వస్తుండొచ్చు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ప్రజలు విలక్షణమైన తీర్పిచ్చారు, వినూతనమైన తీర్పిచ్చారు. అది ఎవరు ఊహించని తీర్పే ఒక రకంగా కేంద్రంలో తీర్పు వస్తుంది అంటారు. కనుక ఇది కూడా ఏంటంటే ఇంకా మనకు టైం ఉన్నది కదా మేడం. సో ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేము, ఊహించలేము. ఎందుకంటే ఓటు అనేది ఒక్క క్షణం, ఆ క్షణం వరకు కూడా ఏదైనా జరగవచ్చు. మనిషి ఆలోచన పరుడు, ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళే వరకు కూడా ఓకే అనుకుంటా పోతాడు, అక్కడికి వెళ్ళినాక కూడా మారవచ్చు, ఆ క్షణంలో కూడా మారవచ్చు. కనుక మనం ఈ పార్టీ ఆ పార్టీ అనలేము. కాకపోతే కాంగ్రెస్కి ఒక అవకాశం ఉంది, మంచి అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని ఎలా అంటే, ఇప్పుడు నేను అన్నాను కదా,
వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వీళ్ళు ఒక స్పెషల్ జీవో తీసుకురమ్మని చెప్పండి. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో అంటే చేర్పించండి. కొన్ని రాష్ట్రాల్లోనిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల మనం రాష్ట్ర ప్రభుత్వంలో చేయగలరు, కానీ మనం మాట్లాడేది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ గురించి కదా. మిగతా రాష్ట్రాల్లో అవకాశం లేదు కదా, వాళ్ళు రూల్ తీసుకొచ్చడానికి ఇంకా అవకాశం లేదు, అధికారం రాలేదు కదా. ఎస్, అయితే ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రం వరకు వీళ్ళు తీసుకుంటే కనుక ఇది మిగతా రాష్ట్రాలకు కూడా వర్తింపజేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, నేషనల్ లెవెల్లో కూడా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు జాతీయ పార్టీ కనుక జాతీయ పార్టీని అనౌన్స్ చెప్పమని చెప్పండి, నష్టమే ఉంది. మేము కనుక అధికారంలోకి వస్తే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించేటట్టుగా మా పరిపాలన ఉంటుంది. ఇది కొత్త అంశం, మంచి అంశం మేడం, జనాలలో ఒక ఆలోచన రేకెత్తించే అంశం. ఓట్లు ఇదే అంశాన్ని ఇప్పుడు జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ ఆల్రెడీ ఒక రాష్ట్రంలో అమలు చేసి చూపిస్తుంది కదా. రామచంద్రారెడ్డి గారు అక్కడ ఆదరణ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మరి వాళ్ళు అదే అంటారు కదా, మీరు ఇదే మేనిఫెస్టోలో పెట్టారనుకోండి, పెడితే మేము ఆల్రెడీ చేసాం కదా, వాళ్ళు చేస్తామని చెప్తున్నారని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ చెప్పలేదంటారా? వస్తుంది. ఎందుకంటే ఆయన ఇంప్లిమెంట్ చేసే కదా దేశానికి ఆదర్శంగా నిలబడిన ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారు. అవును. సో దాన్ని ఇప్పుడు మంచిని ఎవరైనా స్వీకరించవచ్చు మేడం, ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏముంది. సరే మీరు చేయండి, మేము చేస్తాము, అది మంచి ఆలోచనే, ప్రజలు ఎవరిని నమ్మేది అనేది వాళ్ళ ఇష్టము అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవచ్చు. వీళ్ళకి మంచి అవకాశం. వీళ్ళకు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో గెలవడానికి రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్లు పెరగాలనుకుంటే ఇలాంటి కొత్త ఆలోచనలు తీసుకొచ్చి వాటిని బిఫోర్ ఎన్నికల లోపే దానికి ఒక జీవో రూపంలో తీసుకొచ్చి ప్రజల విశ్వాసం చూరగొన్నట్టయితే, వాళ్ళకు నమ్మకాన్ని కల్పించినట్టయితే, ఎవరైతే ఈ విషయంలో ముందుకు పోతారో, బీజేపీ పార్టీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, మిగతా ఇక బీఆర్ఎస్ అంటే చెప్పలేం, దానికి కొంతకాలం రెస్ట్ ఇస్తుండొచ్చు ప్రజలు, దాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను. మిగతా పార్టీలకు మంచి అవకాశం. సో జాతీయ స్థాయిలో చూసినప్పుడు ఇప్పుడు ప్రధాన పోటీ అయితే నాకు తెలిసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉండబోతుంది రానున్న ఎంపీ ఎన్నికల్లో. కనుక వీళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఈ రకమైన కొత్త ఆలోచనలు చేసి ప్రజలను ఎవరైతే వారి మన్ననలు పొందుతారో వారు అధికారంలోకి వచ్చే అవకాశం. ఏదేమైనా దేశ రాజకీయాలు పక్కకు పెడితే రాష్ట్ర రాజకీయాల్లో మీలాంటి స్వతంత్ర అభ్యర్థులు, అంటే మంచి భావాలతో సదుద్దేశంతో నిజాయితీగా రాజకీయాల్లోకి వస్తున్న స్వతంత్ర అభ్యర్థులు భవిష్యత్ కాలంలో గెలుపు చూడాలి. అంటే మీరు అనుకుంటున్న గెలుపు మేము ఆహ్వానిస్తున్నాం, కానీ ప్రజలందరూ కోరుకున్న గెలుపు వస్తేనేగా మీరు అనుకున్న సేవ చేయగలుగుతారు. అలాంటి గెలుపు చూడాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎక్కడైతే పోటీ చేయబోతున్నారో ఆ చోట ఈసారి ఖచ్చితమైన గెలుపు రావాలి, మీ సేవలు ప్రజల దాకా వెళ్ళాలి అని మేము మా వ్యూవర్స్ తరపున, మా ఛానల్ తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ప్రజల్ని గెలిపిద్దాం, నేను గెలవడం కాకుండా ప్రజల్ని ఒకసారి గెలిపిద్దాం అనేది నా ఆలోచన. ఎప్పుడు నేను గెలవాలనే ఉద్దేశం నాది కాదు, ప్రజల్ని ఒకసారి గెలిపించాలి. ఆ గెలుపు ఎలా ఉంటుందో ఒక రుచి చూపించాలి. నా డ్రీమ్ ఏముండే అంటే ఒక BBC న్యూస్ని తీసుకురావాలి, ఒక ఇంటర్నేషనల్ మీడియాని తీసుకొచ్చి ఇంతమంది పార్టీలు మభ్య పెడుతుంటే కూడా ఓటర్లు విచక్షణతో ఆలోచించి ఒక నిస్వార్థమైన రాజకీయాల కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఆలోచించి ఓటేసి ఒక కొత్త మార్పును తీసుకొచ్చిర్రు, ఒక కొత్త విప్లవాన్ని పరిచయం చేయాలి. దాని ద్వారా ప్రజల గుర్తింపు ఇంకా ఎక్కువ వస్తుంది మేడం. అప్పుడు ప్రజలకే గుర్తింపు, నాకంటే ఎక్కువ గుర్తింపు కూడా ప్రజలకు వస్తుంది. ఎందుకంటే 119 నియోజకవర్గంలో ఒక ఆలేరులో ఒక డబ్బు రాజకీయాలు కాకుండా ఓటర్లు ఒక విచక్షణతోనే వేసిర్రా, ఒక కొత్త మార్పుకు నాంది పలికిర్రా అంటే అప్పుడు ఆ లాభం వాళ్ళకే వస్తుంది. అలాంటి మార్పు ఎక్కడో ఒక దగ్గర జరగాలి, జరిగితే మిగతా వాటికి కూడా వ్యాపిస్తుంది అనేది ఖచ్చితంగా అలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, రాజకీయాన్ని ఎప్పుడు వ్యాపార ధోరణిలో చూస్తున్నంత కాలం సమాజంలో మార్పులు రావు. మనం ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎంత మాట్లాడినా మార్పు రావాల్సింది ఖచ్చితంగా మనిషిలో. ఓటరు మారాలి, ఆలోచన విధానం మారాలి. స్వతంత్ర అభ్యర్థి ఏం చేయగలడు అంటే మనం అవకాశం ఇస్తే ఏం చేయగలమో మేము చూపిస్తాం అని సమాజం మీదకి సవాల్ విసిరారు రామచంద్రారెడ్డి గారు. ఆలోచించండి, మనం
మనకి సేవ చేసే వాళ్ళని, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని ఎన్నుకొని మనం అసెంబ్లీకో పార్లమెంటుకో పంపించగలిగితేనే తరువాతి తరాల్లో మన పిల్లల భవిష్యత్తు బంగారమయమవుతుంది. ఎన్నో ఆలోచనలతో విద్యావంతులైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలన్నా, యువత రాజకీయంలోకి వచ్చి మనకి సేవ చేయాలన్నా మన ఆలోచన విధానం మారాలి. ఓటుని అమ్ముకోవడం కాకుండా ఓటుని నమ్ముకొని సమాజాన్ని నిర్మించే ఓ నూతన సమాజానికి నాంది పలుకుదాం. ఆలోచించండి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.